ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? పళ్ళ వ్యాపారం చేస్తాను. గ్రామం, మండలం ఇక్కడ? గ్రామం కరివిరాల కొత్తగూడెం, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఊరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు మంచిగానే ఉందండి. చేస్తుండు కాబట్టి అయినంత వరకు చెప్తుండు, జనంలో చెప్తుండు, చేస్తుండు. కేసీఆర్ పాలన ఆయన మోసంతో అంతా ఏమో చెప్పకుండా చేసి ఆగమాగం చేసిండు అంతే. మాకు ఏ విధంగా అంటే ఉద్యోగాలు, నియామకాలు ఉన్నాయి. ఇవి పోస్టింగ్లన్నీ ఉన్నంతవరకు అర్హత కలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండు. అన్నయ్య కొంతవరకు అమలు చేస్తుండు, కొంత ఆగినాయి. 6 గ్యారెంటీలో కొంతవరకు అమలు అవుతున్నాయి, కొంతవరకు ఆగినాయి. అదండి. ఇంకా కొన్ని చేస్తా అని చెప్తుండు, చేసి చూపిస్తా అంటుండు, టైం పడుతుంది అంటుండు. ఆయన వచ్చిన కాడి నుంచి ఎలక్షన్ల కోర్టు వల్ల ఎక్కడ ఏ పని జరగలేదు. కొంత ఎలక్షన్ల కోర్టు వల్ల ఇబ్బందికి గురి అవుతుంది, అందువల్ల ఆగుతున్నాయి. ఆ ఇందిరా మిల్లు కూడా సర్వే చేసి ఇస్తే మా అందరికీ సంతోషం. అదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంతా రౌడీజము, బెడ్ షాపులు, తాగుబోతు అడ్డలు గ్రామాలల్లో చాలా ఆగమాగం ఉందండి కేసీఆర్ పాలన. పథకాలు అన్నారు కానీ ఏవి కాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూము కట్టుడు వరకే కానీ అలా కొన్ని సంవత్సరాల నుంచి ఆగమాగం ఉన్నది. ఆ నిధులు లేవు, నిప్పులు లేవు, ఏం లేవు. వాళ్ళు ఎటపోవాలని ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో రోజు ధర్నా చేస్తున్నారు. పోయి కలెక్టర్ని అడుగుతున్నారు. కలెక్టర్ చేసి చూపిస్తా, చెప్తా అని చెప్తుండు అంతే. మాకు ఎక్కువ శాతం కాంగ్రెస్ బడి గుడి అనేది విధానం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇందిరా ఇల్లు, కొన్ని పథకాలు గ్రామాలనే అయినాయి. రేషన్ కార్డులు అయితేంది, పింఛన్లు అయితేంది, అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు, చాలా ప్రభుత్వం అది నేషనల్ పార్టీ కాబట్టి చాలా వరకు కొంతవరకు అమలు అవుతుంది అని మా ఆశ. థ్యాంక్ యూ సార్. అవసరం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తాను. గ్రామం, మండలం? గ్రామం సూర్యాపేట, మండలం కూడా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ పర్వాలేదు, మంచి పథకాలు అమలు చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టీసీలో ఈ ఉచిత బస్సు లేడీస్కు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది జనాలందరికీ. కాకపోతే దాని తగ్గ బస్సులు పెంచి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్ని కూడా ఆర్టీసీలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న స్టాఫ్ సరిపోవట్లేదు. ఇక పథకాలు అంటే కొన్ని రైతు బంధుకు ఇట్లా ఏంటంటే అనుకున్న రేంజ్లో ఆయన వాళ్ళు పెంచి ఇస్తామన్నది ఇవ్వలేకపోయినా పాతవి మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. వెనుక ముందో ఇచ్చుకుంటూ వస్తున్నారు. కొంచెం గవర్నమెంట్ కూడా ఇక అంతకుముందు ఉన్న లోటు బడ్జెట్ తోటి కొద్దిగా సతమతం అవుతుంది. కొంచెం 5 ఏళ్ల పాటు వాళ్ళకు కూడా సడలింపిస్తే అన్ని పథకాలు అమల్లోకి వస్తాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో ఒక వ్యవసాయం, అగ్రికల్చర్, వాటర్ బాగా అందింది. కాకపోతే కొన్ని కాళేశ్వరం కొంచెం దెబ్బతినబట్టి కొంత ఏరియా చాలా వరకు ఈ నీటిపారుదలకు ఇబ్బందులు జరిగినాయి. మిగతా విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. అగ్రికల్చర్ విషయంలో ఇంకా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా సన్న వడ్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కార్డుదారులకు ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేది కేసీఆర్ పాలనలో, ఇప్పుడు సన్న బియ్యం ఒకటి అమలు చేస్తారు. అవి
మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. అది గుడ్ కంటిన్యూ చేస్తే ఇక అందరికీ మేలు జరుగుద్ది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మీ గ్రామంలో కూడా కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయంట? ఇస్తున్నాడు, కష్టపడి చేస్తున్నాడు, ఫలితాలను అందుతున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే వ్యతిరేకత అనేది కొంచెం వచ్చింది. ఇస్తాన్న పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవటం, ఆ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. కాకపోతే ఏంటంటే కొంచెం వెనక ముందైనా ఆయన అన్న పథకాలన్నీ అమలు చేస్తే గవర్నమెంట్ మీద మంచి సదాభిప్రాయం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, నమస్తే, మీ పేరమ్మా? యమున. ఏం చేస్తుంటారమ్మా? నేను వర్కే. గ్రామం, మండలం ఎక్కడమ్మా? మైబాద్, గూడూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, చేస్తాంటాడు ఇక కొన్ని చేస్తాడు. ఇప్పుడే కదా ఆయన ఎక్కింది, చేస్తాను. ఇక మనకు కొద్దిగా వచ్చేదాకా తెలియదు కదా నాన్న. ఇప్పటివరకు మీకు ఏమైనా పథకాలు అందే అంటారా? ఏం రాలే, ఇంకా లోన్లు పెట్టినాం, ఇల్లు లోను అన్నీ పెట్టినాం, కానీ ఇంక ఏం రాలే మాకు. రేషన్ కార్డు లేదు, ఏం లేదు అని అంటున్నారు. మరి అది ఎట్లయితే తెలియదు మాకు. ఇప్పుడు వరకు అయితే ఇక సన్న బియ్యం అన్నారు. సన్న బియ్యం మొన్న ఫస్ట్ నుండి ఇస్తారు. ఇక బాగున్నాడే, కొన్ని దగ్గర రాలే, కొన్ని దగ్గర వచ్చినాయి. మనకు ఇల్లు లోన్ ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఆయన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడే కదా నాన్న, ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన మంచిగానే ఉంది కదా, మరి బాగానే చేసిర్రు. ఆయన మంచిగానే చేసిండు. ఆయన 5 సంవత్సరాలు చేసినా బాగానే చేసిండు. మరి ఈయనది కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా మనకు, తెలిసినంత వరకు ఇక అంతే కదా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.